అయ్యో ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడమంటే అంటువో అంటువో ఓసే రాక్షసి ఇలా కాల్చేసావేంటే? అమ్మో అమ్మో కొంచెం అంటే పొట్టు కాలిపోయి ఉండదు. అబ్బా పుట్ట కాదురా, నీ మొహం మీద పెట్టాల్సింది. అమ్మో అసలు అసలు ఎన్ని మాటలన్నా ఏది ఇప్పుడను? నేను వేస్ట్ ఐటమ్నా? నేను వేస్టా? లేదు లేదు బంగారు. అమ్మో నేను జంట కరకి చీర అమ్మో లేదు లేదు నువ్వు బంగారు బొమ్మలా ఉన్నావు. అబ్బో అవును, మంచిగానే మాట్లాడుతున్నావు. దెబ్బకి తాగిన మొత్తంతా దిగిపోయిందా? వా ఒసే నేను తాగలేదే బాబు, ఏదో నిన్ను ఆట పట్టించడానికి తాగినట్టు నటించా. అమ్మా ముందు ఐరన్ బాక్స్ తీరే. అమ్మో ఎక్కడ తగిలిపోతుందో అని భయంగా ఉంది. తీవే ప్లీజ్. ఈ భయం నాకు కావాలి. మళ్ళీ తోక జాడించినవే అనుకో, ఈసారి ముందు కాదు వెనక పడుద్ది అచ్చు. ఒసే ఇదెక్కడ అన్యాయమే? పెళ్ళయిందంటావు కానట్టే ఉంటావు, ప్రేమ ఉందంటావు లేనట్టు దూరంగా ఉంటావు. ఒక ముద్దు ఒక హగ్గు కనీసం ఒక లిప్ లో కూడా లేదు ఈ జీవితానికి. లోపలేసి లాకేస్తాయిందనుకున్నావు. అసలు ఆడవాళ్ళని రోజంతా పొగిడితేనే వాళ్ళు లొంగుతారు లేదో తెలియదు. అట్లాంటిది తిడితే ఎట్లా పడతారనుకున్నారా? మళ్ళీ గిట్ల బాగినవనుకో నాలుగు మీద జాగ్రత్త. ప్లీజ్ 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 ఈ భయమే మెయింటైన్ చేయి. ఐ లైక్ ఇట్. ఏం చేసినా వర్కౌట్ కావట్లేదు దీని దగ్గర. ఎలా లొంగ తీసుకోవాలి దీన్ని? అమ్మా టీషర్ట్ వేసుకున్నా కాబట్టి సరిపోయింది. అమ్మో లేదంటే తోలు కాలి పేగులు బయటకు వచ్చేసి ఉండేవేమో. అనుకోకుండా గుడికొచ్చారా? లేకపోతే వేరే ఎవరితోనైనా కలిసొచ్చారా? ఏదో జరుగుతుంది. షాపింగ్కి రమ్మంటే మాతో రాకుండా ఇంకెవరితోనో వెళ్ళారు. గుడికి రమ్మంటే ఏదో పనుందని వెళ్ళి మళ్ళీ అదే గుళ్ళో కనిపించారు. ఈరోజు గుడికి కూడా ఎవరితోనో కలిసి రాలేదు కదా. అత్తయ్యకి ఎలాంటి అన్యాయం జరగట్లేదు కదా.
మృదుల మృదుల మేడం, ఈరోజు చాలా సంతోషంగా ఉంది మృదుల. నీకు కూడా చెప్తే సంతోషం పట్టలేక గట్టిగా కౌగిలించుకుంటావు. అంతేకాదు ముద్దు పెట్టుకుంటావు. ఇంకా ఏం చేసేది తర్వాత చూద్దాం, ముందు విషయం చెప్పండి. అత్తయ్య మామయ్య వాళ్ళ ఇల్లు కొన్న వాళ్ళ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను మృదుల. వాళ్ళు బాగా డబ్బు పిచ్చున్నోళ్ళు. కోమలి పిన్ని హడావిళ్ళు తక్కువకు అమ్మగానే వెంటనే కొనేశారు. మనం కొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తామంటే వాళ్ళు మనకు అమ్మేస్తారు. నిజమా? అవును మృదుల, 2 ఇంతలు కాదు 3 ఇంతలు 4 ఇంతలైనా కొనేద్దామని డిసైడ్ అయ్యా. ఆ ఇంటిని తీసుకొని అత్తయ్య మావలకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి. అందుకే ఓ కంపెనీలో ఫ్రీలాన్సర్గా ఓ ప్రాజెక్ట్ టేకాఫ్ చేశాను. ఇంకొక కంపెనీకి అవుట్సోర్సింగ్కి ఒప్పుకున్నాను. మధు గారు, అంత వర్క్ ఎందుకు ఒప్పుకున్నారు? మన కంపెనీ ఉంది కదా. వర్క్ ఒప్పుకుంది చేయడానికి పని లేక కాదు, ఇల్లు కొనడానికి కావలసిన డబ్బు కోసం. అర్థమైందా? ఇప్పుడు మనం వర్క్ చేస్తుంది అమ్మ కంపెనీలో కదా. శాలరీస్ తప్పించి ఇంకొక పైసా కూడా ఎక్కువ తీసుకోవడం ఇష్టం లేదు. అందుకే బయట ప్రాజెక్ట్ కమిట్ అయ్యాను. మంచి ఐడియానే కదా. మంచి మనుషులకి మంచి ఆలోచనలు కాక ఇంకేం వస్తాయి? అయినా అమ్మ నాన్నల ఇల్లు గురించి నేను కష్టపడాలి. మీరు అంటే నేను కష్టపడకూడదా? భర్త అంటే భార్య సంతోషంలోనే కాదు, బాధలోనూ బాధ్యతల్లోనూ పాలు పంచుకోవాలి కదా. అయినా నీకు అమ్మ నాన్న అయితే నాకు అత్త మామయ్య. వాళ్ళని సంతోషంగా ఉంచాల్సిన బాధ్యత నాకు లేదా? మీ నోట ఈ మాట వింటుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది మధు గారు. నాన్న మహారాజులా బతికారు. మళ్ళీ ఆ ఇంట్లోకి రావాలి. మళ్ళీ మా నాన్నని నేను మహారాజులా చూడాలి. ఎప్పుడెప్పుడు ఆ రోజు వస్తుందా అని చాలా ఆత్రంగా ఉంది మధు గారు. వస్తుంది మృదుల, ఇది నేను నీకిస్తున్న మాట. ఆ రోజు తొందరలోనే వచ్చేలా చేస్తాను. వెంటనే మృదులని పోర్ట్లోకి తీసుకోవాలి. అందుకు కావలసిన ఏర్పాట్లు చూడండి. అండ్ సైనింగ్ అథారిటీ చెక్ పవర్ కూడా మృదులకి ట్రాన్స్ఫర్ కావాలి. ఇక నుంచి అన్ని బాధ్యతలు మృదులే చూసుకుంటుంది. సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. గౌరవ్, పెద్దమ్మా, పెద్దమ్మా, గంట నుంచి నీ ఫోన్కి ట్రై చేస్తూనే ఉన్నాను పెద్దమ్మా. బిజీ అని వస్తూనే ఉంది. ఎవరితో మాట్లాడుతున్నావు? పిఏతో మాట్లాడుతున్నాన్రా. ఏమైంది? ఎందుకంత కంగారుగా మాట్లాడుతున్నావు? ఏమైందంటావేంటి పెద్దమ్మా? వదిన్ని బట్టల షోరూంలో ఎవరో కొట్టారన్నావు కదా, ఆవిడ అడ్రస్ దొరికింది.
దొరికిందా? ఎవరు వాళ్ళు? ఎక్కడుంటారు? వాళ్ళ కార్ రిజిస్ట్రేషన్ కరీంనగర్ అని ఉంది పెద్దమ్మా, కానీ ఇక్కడే తిరుగుతుంది. ఏంటి, అది ఈ సిటీలో ఉంటుందా? అవును పెద్దమ్మా, తెలిసిన ట్రాఫిక్ పోలీస్ ఉంటే అతని సహాయంతో సీసీటీవీలో చెక్ చేసి చివరికి వాళ్ళు ఇక్కడ ఉండే అడ్రస్ పట్టుకున్నాను. ఎక్కడుంటారు? అత్తా, ఏమైందత్తా? నీకు ఆల్రెడీ వాట్సాప్ చేశాను పెద్దమ్మా, చూడు. అత్తా, అత్తయ్య, ఏమైంది? అసలు ఫోన్లో మాట్లాడేది ఎవరు? ఏం జరిగింది అత్తయ్య? కరీంనగర్ రిజిస్ట్రేషన్ కార్ అడ్రస్ దొరికింది మృదుల. అది ఈ సిటీలోనే ఉంటుందట. ఆ అడ్రస్ గౌరవ్ పంపించాడు. నిజంగానే కరెక్ట్ అడ్రస్ తెచ్చాడా? అదే కనుక జరిగితే ఆ అడ్రస్ బావ వాళ్ళ ఇంటిదే కాబట్టి చూడగానే గుర్తుపట్టేస్తుంది. ఇదేంట్రా, వాళ్ళ అడ్రస్ పంపించానని చెప్పి అన్నయ్య వాళ్ళ ఇంటి అడ్రస్ పంపించావు? నేను ఇలాగే అనుకున్నాను పెద్దమ్మా, కానీ వదిన్ని కొట్టిన వాళ్ళు ప్రస్తుతం మావయ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. మృదులాని ఎవరో కొట్టడం ఏంటి? వాళ్ళు మామయ్య వాళ్ళ ఇంట్లో ఉండడం ఏంటి? అసలు ఏం జరిగిందిరా? మధు గారు, అవునన్నయ్య, అది బాబా, అది మొన్న షాపింగ్కి పోయినాం కదా, అక్కడ గొడవ జరిగి ఎవరో ఒక ఆవిడ మృదులని కొట్టింది. మృదులాని కొట్టిందా? అవునా? మరి ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? మధు గారు, ఏదో చిన్న గొడవ, దాని గురించి ఏం చెప్పుకుంటాం? ఊరికే అత్తయ్య వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. ఆయన ఈ గౌరవ్కి పని లేదు. ఇంత కష్టపడి ఆ అడ్రస్ తెలుసుకోవడం అవసరమా? అవసరమే. నీ మీద చేయి చేసుకున్న దాన్ని ఎలా వదిలేస్తాననుకున్నావు? నీ చేత్తో దాని చెంప పగలగొట్టాలి. నీ కాళ్ళు పట్టుకొని అది క్షమాపణలు అడగాలి. గౌరవ్, గుడ్రా, చాలా మంచి పని చేశా. వెళ్ళి దాని అంతు చూస్తాను. ఉంటాను. అలాగే పెద్దమ్మా. పద మృదుల. అత్తయ్య, అత్తయ్య, వద్దత్తయ్య, ఎందుకు అనవసరంగా ఈ గొడవలు? మృదుల, రమ్మన్నాను కదా, రా. అత్తయ్య, బ్రాహ్మణి, ఒక్క నిమిషం. ఏదో జరిగిపోయింది, మళ్ళీ దానికోసం అక్కడికి వెళ్ళి వాళ్ళతో గొడవ పెట్టుకోవడం ఎందుకు? ఏదో జరిగిపోయిందా? అసలేం జరిగిందో మీకు తెలుస్తోందా? అదెవరో వచ్చి నా కోడలి మీద చేయి చేసుకుని పోతే ఎలా వదిలేస్తాననుకున్నారు? అసలు వదిలేయమని మీరెలా చెప్తున్నారు? అత్తయ్య, మావయ్య గారు చెప్పింది కూడా నిజమే కదా. బయటకు వెళ్ళాక ఇలాంటి వాళ్ళు ఎక్కడో ఒక చోట తగులుతూనే ఉంటారు. చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. వదిలేయాలి అత్తయ్య. ఏంది వదిలేసేది? నిన్ను ఎవరైనా ఒక్క మాట అంటేనే ప్రాణాలు తీయాలనిపిస్తుంది. అట్లాంటిది నీ మీద చేయి చేసుకుంటే వదులుతామా? అబ్బా మానసి, ఆపు. వాళ్ళేమన్నా నన్ను పగతో కొట్టారా? మనం కూడా వాళ్ళని కొట్టి పగ తీర్చుకోవడానికి? ఏదో యాక్సిడెంటల్ గా జరిగింది మానసి, వదిలేమని చెప్తున్నాను కదా. మృదులా, ఆ రోజు నీ చెంప మీద కొడుతుంటే
కళ్ళారా చూసా. ఇదిగో ఆ బాధ ఇక్కడ అలా ఉండిపోయింది. అది గుర్తొస్తున్న ప్రతిసారి ఎంత బాధగా ఉంటుందో తెలుసా? నా గుండెల మీదే కొడుతున్నంత బాధ. వదల్లేను మృదుల. నిన్ను కొట్టి వాళ్ళెంత పెద్ద తప్పు చేశారో వాళ్ళకి తెలియాలి. ఆ తప్పుకు తగ్గ శిక్ష పడాలి. అప్పుడు గాని ఈ గుండెలోని బాధ పోదు. నువ్వు మాట్లాడవేంట్రా? మాట్లాడడానికి ఏం లేదమ్మా. నా భార్య మీద ఎవరో చేయి చేసుకున్నారని తెలిసి వాళ్ళ అడ్రస్ చేతిలో ఉండి కూడా ఏం చేయకుండా ఎలా ఉంటాను? ఎవ్వరు వదిలినా నేను మాత్రం వదలనమ్మా. ఎలా వదులుతాం? వదలం. పద మృదులా. అత్తయ్య అత్తయ్య నా మాట వినండి. నా కర్మ కాకపోతే ఈ కనకం మా బావిల్లే కొనడమేంటి? నా కోడలితోనే గొడవ పెట్టుకోవడమేంటి? ఎప్పటికీ వీళ్ళు ఎదురుపడకూడదు అనుకుంటే గొడవ పడే పరిస్థితి వచ్చింది. బ్రాహ్మణ ఫోటో చూసిందంటే ఇంకంతే. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, నేను చెప్పేది వినండి. ఊరికే గొడవలు ఎందుకు అత్తయ్య? మృదుల, నువ్వు సైలెంట్గా కూర్చో. మధుగారు, అత్తయ్య నేను చెప్పేది వినండి. మధుగారు, ఆగండమ్మా, ఆగండి. ఎవరు మీరు? ఎందుకలా వస్తున్నారు? రా మృదుల. మధుగారు ప్లీజ్ నేను చెప్పేది వినండి. మధుగారు, రేయ్, ఎవరు ఉన్నారు ఇంట్లో? మధుగారు. అత్తయ్య అత్తయ్య అమ్మా, ఇంట్లో ఎవరు లేరు.
తగదే